సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కిరణ్ అబ్బవరం దిల్రుబా. సో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ టైం కాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈసారి దిల్రుబాగా మన ముందుకు వచ్చాడు. అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఆయన వరస్ట్ సినిమాల్లో మనం చూసుకుంటే సమ్మతమేలో అయితే ఆయన యాక్టింగ్ చాలా వరస్ట్గా ఉంటుంది. బట్ దానికంటే పోల్చుకుంటే దిల్రుబా కొంచెం బెటర్గానే ఉంటుంది. అంటే మనం ట్రోల్ చేసుకున్న మన కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. సో లిటరల్లీ సినిమాలో చెప్పుకోవాలంటే ఏమీ లేదు. సో చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి అండ్ చాలా ఇరిటేషన్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అండ్ మనకైతే చాలా బోరింగ్గా ఉంటాయి, మనకైతే ఎక్కవు. సో డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. మంచి మంచి బోరింగ్ సీన్స్ అండ్ ఇరిటేషన్ సీన్స్ రాసేసుకొని చాలా జాగ్రత్త పడ్డాడని చెప్పాలి. అండ్ కిరణ్ అబ్బవరం కూడా అలానే యాక్ట్ చేసి చాలా బోరింగ్గా చేశాడు. అండ్ స్క్రీన్ ప్లే అయితే వరస్ట్ అని చెప్పాలి. సో మనమైతే ఈ సినిమాలో చెప్పుకోవడానికి హైలైట్స్ అయితే ఏం లేవు, ఎక్సెప్ట్ శామ్ సియస్ మ్యూజిక్ తప్పితే సినిమాలో అంత గొప్పగా అయితే ఏముండదు. సో సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక 10 to 15 మినిట్స్ కొంచెం ఫ్రెష్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఆ 10 to 15 మినిట్స్ తర్వాత సినిమా ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. సో రెగ్యులర్ రొట్ట కమర్షియల్ సినిమాలానే ఈ సినిమా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకైతే చాలా బోరింగ్గా ఉంటుంది. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్స్ మాత్రం కొంచెం ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఆ ఫైట్ సీన్స్ అయితే. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్స్ అండ్ మిగతా క్యారెక్టరైజేషన్స్ అయితే కొంచెం మనకైతే అంత ఎక్కవు. సో అవైతే మనకైతే అంత కనెక్ట్ అయితే అవ్వవు. సో నేనైతే ట్రైలరు, సాంగ్స్ ఇవేమీ చూడకుండా చాలా బ్లైండ్గా వెళ్ళా. ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్తో ఎలాంటి కైండ్ ఆఫ్ హోప్స్ పెట్టుకోకుండా వెళ్తే సినిమా బాగా ఎక్కుద్ది అని అనుకున్నా. అండ్ అలాగే మన కిరణ్ అబ్బవరం కూడా మనల్ని చాలా బాగా డిసప్పాయింట్ చేశారు. సో అఫ్ కోర్స్ కాకంటే ముందు ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. సో సినిమాలో డైరెక్టర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్నా కానీ ఒక ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేని అప్లై చేసి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సో డెఫినెట్గా నాకైతే పర్సనల్గా చెప్తున్నా, నాకైతే అసలు నచ్చదు. అండ్ కిరణ్ అబ్బవరం సినిమాల్లో అయితే నా ఫేవరెట్ వచ్చేసి రీసెంట్గా వచ్చిన అక్క అండ్ ఇంతకుముందు ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో మిగతాదంతా ట్రాషే. సో నాకు సంబంధించి చెప్తున్నా, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. అండ్ అఫ్ కోర్స్ నేను పెట్టిన ఒక 200కి బాహుబలి, సలార్ లాంటి సినిమాలు అయితే చూపించారు కదా. సో అఫ్ కోర్స్ నేను కూడా అదే అనుకున్నాను అండ్ అదే ఫీల్ అయ్యాను. సో నాకైతే ఎలాంటి హోప్స్ అయితే లేవు. అండ్ సినిమా చూసిన తర్వాత అసలు నేను సినిమా చూసినట్టు కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలగలేదు. సో డెఫినెట్గా ఇది మీ ఇష్టం, చూడాలనుకుంటే చూడొచ్చు, లేదనుకుంటే హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు. సో ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే శామ్ సియస్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే పర్వాలేదు అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాకి నెగిటివ్స్ అయితే ఇక టోటల్గా అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మెయిన్గా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. అండ్ మిగతాదంతా చాలా రెగ్యులర్గా ఉంటుంది. సో ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే ఇది. అండ్ మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.